హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఏమో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే టీజీ డీసెట్ 2023లో జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ మరియు అదేవిధంగా వారికి వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని వారికైతే ఏ కాలేజీలో అయితే సీట్ రావడం జరిగిందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెటెస్ట్ డే అంటే టాపిక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే కేవలం మనం ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ మరియు అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్లో వారికి వచ్చినటువంటి ర్యాంక్స్ని బేస్ చేసుకొని సీట్ రావడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేవలం ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్ని మాత్రమే కవర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కాలేజెస్ పైన ట్యాప్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇందులో వచ్చేసి ఇక్కడ గౌడ్ డైట్ కాలేజ్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ కాలేజ్లో వారి యొక్క డిఎడ్ని అయితే చేయాలని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గవర్నమెంట్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇదైతే తెలుగు మీడియం కాలేజ్. ఫ్రెండ్స్, ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన ట్యాప్ ఇస్తున్నాను. ట్యాప్ చేస్తే ఇక్కడ సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, అప్లికేషన్స్ నేమ్ మరియు ర్యాంక్, కమ్యూనిటీ, కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ మరియు మీడియం వాళ్ళకి వచ్చినట్టు ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 ఇక్కడ మనకు షో అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ 1లో వచ్చేసి 931 వీరి ర్యాంక్. ఇక్కడ వచ్చేసి వీరి కేటగిరీ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. ఫ్రెండ్స్, వీరైతే ఎస్సీ కేటగిరీకి చెందినవారు. వీరి ర్యాంక్ వచ్చేసి 931. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 2 వీరి ర్యాంక్ వచ్చేసి 702. వీరి కేటగిరీ వచ్చేసి బీసీఈ. ఫ్రెండ్స్, వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తెలుగు మీడియం గురించి మాత్రమే చెప్తున్నాను నేను. ఫ్రెండ్స్, దీని తర్వాత మనం ఇంగ్లీష్ మీడియం మరియు అదేవిధంగా ఉర్దూ మీడియం గురించి కూడా మనం ఇదే వీడియోలో మనం చెప్పబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫేజ్ నెంబర్ మనకు సీరియల్ నెంబర్ వచ్చేసి 3. ఇక్కడ వచ్చేసి వీరికి వచ్చినటువంటి ర్యాంక్ 102. వీరి కేటగిరీ వచ్చేసి బీసీడీ. ఫ్రెండ్స్, వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సీరియల్ నెంబర్ 4 మరియు వీరికి వచ్చినటువంటి ర్యాంక్ 97. వీరి కేటగిరీ వచ్చేసి బీసీబీ. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 5 వీరి ర్యాంక్ వచ్చేసి 235. ఫ్రెండ్స్, వీరి కేటగిరీ వచ్చేసి ఎస్టీ. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 6. వీరికి వచ్చినటువంటి ర్యాంక్ అయితే 75. వీరి కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ వచ్చేసి మనకు బీసీఏ. ఫ్రెండ్స్, వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ మోడ్ ఆఫ్ మీడియం వచ్చేసి మనకు తెలుగు మీడియం. ఇక్కడ సీరియల్ నెంబర్ 7 ఇది వచ్చేసి మనకు 908 ర్యాంక్. ఫ్రెండ్స్, అదేవిధంగా వీరి కేటగిరీ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 8 వీరికి వచ్చినటువంటి ర్యాంకు 194. వీరి కేటగిరీ వచ్చేసి ఎస్టీ కేటగిరీ. ఫ్రెండ్స్, వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా సీరియల్ నెంబర్ 9 వీరి ర్యాంక్ వచ్చేసి 187. ఫ్రెండ్స్, వీరి కేటగిరీ వచ్చేసి బీసీఏ. అదేవిధంగా వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 10 వీరికి వచ్చినటువంటి ర్యాంక్ 795. వీరి కమ్యూనిటీ ఆర్ కేటగిరీ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. ఫ్రెండ్స్, వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 12 ఫ్రెండ్స్, వీరికి వచ్చినటువంటి ర్యాంకు 378. వీరి కేటగిరీ వచ్చేసి ఎస్టీ. వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 13 వీరికైతే 561 ర్యాంక్. వీరి బీసీఏ కేటగిరీకి చెందినవారు. అదేవిధంగా వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 14 వీరి ర్యాంక్ వచ్చేసి 61. వీరైతే బీసీఈ కేటగిరీకి చెందినవారు. అదేవిధంగా వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 15 వీరి ర్యాంక్ వచ్చేసి 145. వీరి కేటగిరీ వచ్చేసి బీసీబీ. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు కొన్నిసార్లు సీట్స్ అనేవి ఫుల్ఫిల్ కాకపోతే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అదేవిధంగా కొన్నిసార్లు ఫేజ్ 3 కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సీరియల్ నెంబర్ వచ్చేసి 16 వీరికి వచ్చినటువంటి ర్యాంకు 280. అదేవిధంగా వీరికైతే ఫేజ్ 1లో సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. వీరి కేటగిరీ వచ్చేసి బీసీడీ. అదేవిధంగా సీరియల్ నెంబర్ 17 వీరికైతే 202 ర్యాంక్ అనేది రావడం జరిగింది. వీరి కేటగిరీ వచ్చేసి బీసీబీ మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. మరియు సీరియల్ నెంబర్ వచ్చేసి 18 వీరికైతే 193 ర్యాంక్ రావడం జరిగింది. వీరి కేటగిరీ వచ్చేసి బీసీఏ మరియు సీరియల్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మనం ఈ ర్యాంక్స్ని
ర్యాంక్స్ని తెలుసుకోవడం ద్వారా మనకైతే మనకు వచ్చినట్టు ర్యాంక్ని బేస్ చేసుకొని ఏ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబర్ వచ్చేసి 19. ఇక్కడ వచ్చేసి మనకు వీరికి వచ్చినటువంటి ర్యాంకు 338. వీరి కేటగిరీ వచ్చేసి ఎస్సీ మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 20. వీరికైతే 124 ర్యాంక్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా వీరు ఎస్టీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 21. వీరికైతే 727 ర్యాంక్ అనేది రావడం జరిగింది. వీరైతే ఎస్సీ కమ్యూనిటీకి చెందినవారు మరియు అదేవిధంగా ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 21. సీరియల్ నెంబర్ 22. ఫ్రెండ్స్ వీరి ర్యాంక్ అయితే 203 మరియు వీరు బీసీబీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 23. వీరి ర్యాంక్ వచ్చేసి 35 మరియు వీరు బీసీబీ కేటగిరీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజ్ మాత్రమే నేను చెప్తున్నాను మరియు ఈ కాలేజ్ కూడా ఆదిలాబాద్లోనే ఉంది. సీరియల్ నెంబర్ 24. వీరికి వచ్చినటువంటి ర్యాంకు 356. వీరైతే బీసీడీ కేటగిరీకి చెందినవారు మరియు ఫేజ్ 1లో వీరికి సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 28. వీరి ర్యాంక్ వచ్చేసి 272. ఫ్రెండ్స్ వీరైతే ఎస్టీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికి కూడా ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 29. ఫ్రెండ్స్ వీరి ర్యాంక్ వచ్చేసి 113. వీరైతే ఎస్టీ కమ్యూనిటీకి చెందినవారు మరియు అదేవిధంగా మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 30. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు వీరికైతే 353 ర్యాంక్ రావడం అనేది జరిగింది మరియు వీరైతే బీసీడీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 31. వీరి ర్యాంక్ వచ్చేసి 28. వీరైతే బీసీబీ కేటగిరీకి చెందినవారు అదేవిధంగా ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 36. వీరికైతే 38 అనేది ర్యాంక్ రావడం జరిగింది మరియు వీరు ఎస్సీ కేటగిరీకి చెందినవారు అదేవిధంగా వీరికి ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 37. వీరి ర్యాంక్ వచ్చేసి 341. ఫ్రెండ్స్ వీరికైతే బీసీ కేటగిరీలో సీట్ రావడం జరిగింది మరియు వీరికి ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. సీరియల్ నెంబర్ వచ్చేసి 38. వీరి ర్యాంక్ వచ్చేసి 41. వీరైతే ఎస్సీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 39. వీరి ర్యాంక్ వచ్చేసి 467. వీరైతే ఎస్సీ కేటగిరీకి చెందినవారు అదేవిధంగా వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది మరియు సీరియల్ నెంబర్ 40. ఫ్రెండ్స్ వీరి ర్యాంక్ వచ్చేసి 243 మరియు వీరైతే బీసీఏ కేటగిరీకి చెందినవారు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 41. ఫ్రెండ్స్ వీరి ర్యాంక్ వచ్చేసి 357. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 42. ఫ్రెండ్స్ వీరి ర్యాంక్ వచ్చేసి 201. వీరి కేటగిరీ వచ్చేసి బీసీఏ కేటగిరీకి చెందినవారు అదేవిధంగా వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 43. ఫ్రెండ్స్ ఇక్కడైతే వీరికైతే 99 ర్యాంక్ అనేది రావడం జరిగింది. వీరైతే బీసీఏ కేటగిరీకి చెందినవారు అదేవిధంగా వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ 44లో 792 అనేది ఇక్కడ వీళ్ళకైతే ర్యాంక్ రావడం జరిగింది మరియు వీరైతే బీసీబీ కేటగిరీకి చెందినవారు వీరికైతే ఫేజ్ 2లో రావడం జరిగింది. సీట్ అనేది ఫేజ్ 2లో అలాట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ వీరు ఫేజ్ 1లో వీరికి నచ్చినటువంటి కాలేజీలో సీట్ రాకపోవడం వల్ల వీరు ఫేజ్ 2కి రావచ్చు. మేబీ అంటే కొన్ని ఫెసిలిటీస్ కొంతమందికి నచ్చకపోవచ్చు ఆ కాలేజ్లో. సో వీరైతే నెక్స్ట్ అనగా ఫేజ్ 1లో కాకుండా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే వీరికైతే ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 45. ఫ్రెండ్స్ వీరి ర్యాంక్ వచ్చేసి 263. వీరికైతే బీసీబీ కేటగిరీలో ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ ఫేజ్ నెంబర్ 2. ఫ్రెండ్స్ ఇక్కడ 46 అనేది చివరి నంబర్. వీరి ర్యాంక్ వచ్చేసి 665. వీరైతే బీసీబీ కేటగిరీకి చెందినవారు మరియు ఇక్కడ వీరికైతే ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి కాలేజ్లో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి కాలేజ్లో ప్రతి కేటగిరీ అంటే తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఉర్దూ మీడియం సో అక్కడైతే మనకు 50 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కొన్ని కాలేజెస్లో తెలుగు మీడియం ఆర్
ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. సో ఉర్దూ మీడియం అన్ని చోట్ల ఉండడానికి పాసిబుల్ కాదు. సో కొన్ని కాలేజీలో అయితే తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో అక్కడ కూడా మనకు తెలుగు మీడియంలో 50 సీట్స్ మరియు ఇంగ్లీష్ మీడియంలో 50 సీట్స్ అనేవి రౌండ్ ఫిగర్గా 100 సీట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఎక్స్ట్రాగా అడిషనల్గా ఉర్దూ మీడియం కూడా అవైలబుల్గా ఉంటే ఆ 50 సీట్స్ కూడా అక్కడ కూడా 50 సీట్స్గా ఉంటాయి. సో రౌండ్ ఫిగర్గా 150 సీట్స్ అనేవి ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనకు 2023లో అయితే మనకు ఇక్కడ 4 సీట్స్ అనేవి మిగిలిపోవడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేరే కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడు మనం తెలుగు మీడియం గురించి గౌడ్ డైట్లు తెలుసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడైతే మనం ఇంగ్లీష్ మీడియం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు సేమ్గా డీటెయిల్స్ అనేవి షో అవుతుంది. ఇక్కడ మనకు సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, అప్లికెంట్ నేమ్, ర్యాంక్, కమ్యూనిటీ మరియు కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, డిస్టిక్ మరియు అదేవిధంగా వీరి యొక్క కమ్యూనిటీ మరియు ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 ఇక్కడ మనకు షో చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్గా మనకి ఇక్కడ ఎన్ని సీట్స్ అనేవి ఫుల్ఫిల్ చేయడం జరిగిందో మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ అనేవి 40 సీట్స్ అనేవి ఫుల్ఫిల్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ 1లో వచ్చేసి వీరికి వచ్చినటువంటి ర్యాంకు 223. ఫ్రెండ్స్ వీరి కేటగిరీ వచ్చేసి అంటే వీరి కమ్యూనిటీ వచ్చేసి మనకు బీసీడీ. వీరికైతే వీరు ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయాలనుకున్నారు కాబట్టి ఇదైతే మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే నేను ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తున్నాను. సో 47 సీరియల్ నెంబర్ వరకైతే టోటల్ మెంబర్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. సో ఫ్రెండ్స్ వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. వీరి కేటగిరీ ఆర్ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ వచ్చేసి బీసీడీ. సీరియల్ నెంబర్ 2 ఇక్కడైతే 244 వీరికి వచ్చినటువంటి ర్యాంకు, వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీబీ మరియు అదేవిధంగా వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ కాలేజ్ అనేది మనకు ఆదిలాబాద్ డిస్టిక్లోనే ఉంది. ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 3 వీరికి వచ్చినటువంటి ర్యాంకు 590. అదేవిధంగా వీరైతే బీసీఏ కేటగిరీకి చెందినవారు మరియు వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 4 ఇక్కడ వచ్చేసి ర్యాంక్ వచ్చేసి 1232. వీరైతే ఎస్సీ కేటగిరీ ఆర్ ఎస్సీ కమ్యూనిటీ ఆర్ ఎస్సీ క్యాస్ట్కి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 5 ఇక్కడైతే 212 వీరికి ర్యాంక్ రావడం జరిగింది. వీరైతే బీసీబీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికి కూడా ఫేజ్ 1లో సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. మరియు సీరియల్ నెంబర్ 6 వీరికైతే వీరి ర్యాంక్ వచ్చేసి 433. వీరి కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ ఆర్ వచ్చేసి ఇక్కడ బీసీబీ. ఇక్కడ వీరికైతే ఫేజ్ 1లో సీట్ అనేది అలాట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబర్ 7 వీరి ర్యాంక్ వచ్చేసి 160. ఫ్రెండ్స్ వీరైతే బీసీఈ కేటగిరీకి చెందినవారు. అదేవిధంగా వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ 8 వీరి ర్యాంక్ వచ్చేసి 818. వీరికైతే బీసీబీ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు సమ్ సిచ్యువేషన్స్లో మనకు మన క్యాస్ట్ని బేస్ చేసుకొని కూడా మనకు సీట్స్ అనేది రావడం జరుగుతుంది. లైక్ అంటే మనకు రిజర్వేషన్స్, మన క్యాస్ట్ని బేస్ చేసుకునే రిజర్వేషన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ రిజర్వేషన్ని బేస్ చేసుకొని కూడా మనకు సీట్ రావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు సీరియల్ నెంబర్ 8 ఇక్కడ వీరి ర్యాంక్ వచ్చేసి 818. వీరికైతే వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీబీ మరియు వీరికి కూడా ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబర్ 9 వీరి ర్యాంక్ వచ్చేసి 5. వీరి కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ వచ్చేసి ఓసీ. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ 10 ఇక్కడైతే వీరి ర్యాంక్ వచ్చేసి 96 మరియు వీరికి బీసీఈ కేటగిరీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ 11 వీరి ర్యాంక్ వచ్చేసి 547. వీరైతే ఎస్టీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. సీరియల్ నెంబర్ 12 ఇక్కడైతే వీరి ర్యాంక్ వచ్చేసి 641. వీరైతే ఎస్టీ కేటగిరీకి చెందినవారు. అదేవిధంగా వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 13 వీరి ర్యాంక్ వచ్చేసి 377. ఫ్రెండ్స్ వీరు బీసీఏ కమ్యూనిటీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 14 వీరి ర్యాంక్ వచ్చేసి 1010. వీరి కేటగిరీ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. మరియు సీరియల్ నెంబర్ 15 వీరి ర్యాంక్ వచ్చేసి 581. వీరైతే ఎస్సీ కమ్యూనిటీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 16 వీరి ర్యాంక్ వచ్చేసి 139. వీరి కేటగిరీ వచ్చేసి ఎస్టీ కేటగిరీ. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ వచ్చేసి మనకు
17. వీరి ర్యాంక్ వచ్చేసి 376. మరియు వీరైతే బీసీడీ కేటగిరీకి చెందినవారు. అదేవిధంగా ఫేజ్ 1లో వీరికి సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 18. వీరి ర్యాంక్ వచ్చేసి 604. వీరైతే బీసీబీ కమ్యూనిటీకి చెందినవారు. అదేవిధంగా వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే సీరియల్ నెంబర్ 19. వీరి ర్యాంక్ వచ్చేసి 41. వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీఈ మరియు వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం అనేది జరిగింది. సీరియల్ నెంబర్ 20. వీరి ర్యాంక్ వచ్చేసి 231. వీరైతే బీసీఈ కేటగిరీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 21. ఇక్కడైతే వీరి ర్యాంక్ వచ్చేసి 1633. వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీబీ కమ్యూనిటీకి చెందినవారు. మరియు అదేవిధంగా వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ 22. ఇక్కడ వీరి ర్యాంక్ వచ్చేసి 1308. ఇక్కడైతే వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీడీ మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ 23. ఇక్కడ వచ్చేసి ర్యాంక్ వచ్చేసి 209. వీరైతే ఎస్టీ కేటగిరీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ 24. ఇక్కడైతే వీరి ర్యాంక్ వచ్చేసి 838. వీరైతే ఎస్టీ కేటగిరీకి చెందినవారు మరియు వీరి ర్యాంక్ వచ్చేసి 1. వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం అనేది జరిగింది. సీరియల్ నెంబర్ 25. వీరి ర్యాంక్ వచ్చేసి 367. వీరైతే బీసీసీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక సీరియల్ నెంబర్ వచ్చేసి 26. ఇక్కడైతే మనకు వీరి ర్యాంక్ వచ్చేసి 314. ఫ్రెండ్స్, వీరైతే ఎస్సీ కమ్యూనిటీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 27. వీరి ర్యాంక్ వచ్చేసి 1240. ఫ్రెండ్స్, వీరైతే బీసీఏ కమ్యూనిటీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ 28. వీరి ర్యాంక్ వచ్చేసి 574. వీరు ఎస్సీ కమ్యూనిటీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీరి సీరియల్ నెంబర్ వచ్చేసి 29. వీరి ర్యాంక్ వచ్చేసి 437. ఎస్సీ కమ్యూనిటీకి చెందినవారు. వీరికి ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కామన్గా చూసుకోండి, ఈ కాలేజ్ వచ్చేసి ఓన్లీ ఆదిలాబాద్లోనే ఉంది మరియు ఇంగ్లీష్ మీడియం గురించే నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ వచ్చేసి మనకు 30. సీరియల్ నెంబర్ వచ్చేసి 30. వీరి ర్యాంక్ వచ్చేసి 858. వీరైతే ఎస్సీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 31. వీరి ర్యాంక్ వచ్చేసి 1097. ఫ్రెండ్స్, వీరైతే బీసీఐ కేటగిరీకి చెందినవారు. వీరి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 32. వీరి ర్యాంక్ వచ్చేసి 645. వీరైతే ఎస్సీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 33. వీరి ర్యాంక్ వచ్చేసి 404. వీరైతే ఎస్టీ కేటగిరీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 34. వీరికైతే 442 ర్యాంక్ రావడం జరిగింది. వీరైతే ఎస్సీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికి కూడా ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 35. వీరి ర్యాంక్ వచ్చేసి 405. వీరైతే ఎస్టీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 36. వీరి ర్యాంక్ వచ్చేసి 57. ఫ్రెండ్స్, వీరి ర్యాంక్ వచ్చేసి 57. వీరైతే బీసీఈ కేటగిరీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ వచ్చేసి 37. వీరి ర్యాంక్ వచ్చేసి 130. వీరైతే బీసీఈ కేటగిరీకి చెందినవారు. అదేవిధంగా వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ 38. వీరైతే ఓసీ కేటగిరీకి చెందినవారు మరియు వీరి ర్యాంక్ వచ్చేసి 126. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక సీరియల్ నెంబర్ 39. ఫ్రెండ్స్, వీరి ర్యాంక్ వచ్చేసి 140. ఫ్రెండ్స్, వీరైతే బీసీ కేటగిరీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ 40. వీరి ర్యాంక్ వచ్చేసి 561. వీరైతే బీసీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికి కూడా ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు సీరియల్ నెంబర్ 41 నుంచి సీరియల్ నెంబర్ 47 వరకు ఇక్కడ మనకు ఫేసెస్ అనేవి చేంజ్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ 41లో ఇక్కడ వీరికి వచ్చినటువంటి ర్యాంకు 1400 వీరి ర్యాంకు మరియు వీరి కేటగిరీ అయితే బీసీడీ కేటగిరీ మరియు వీరికైతే ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, వీరికైతే ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ 42. వీరి ర్యాంక్ వచ్చేసి 1403. వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీడీ మరియు వీరికైతే ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ 43. వీరి ర్యాంక్ వచ్చేసి 1366. వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీబీ మరియు వీరికి కూడా ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ 44.
ఫ్రెండ్స్ వీరి ర్యాంక్ వచ్చేసి 655. ఫ్రెండ్స్ వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీఈ. వీరికి కూడా ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 45. ఫ్రెండ్స్ వీరి ర్యాంక్ వచ్చేసి 983. ఫ్రెండ్స్ వీరైతే ఎస్టీ కేటగిరీకి చెందినవారు. వీరికి కూడా ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ 46. వీరి ర్యాంక్ వచ్చేసి 768. వీరైతే ఓసీ కేటగిరీకి చెందినవారు. వీరికి కూడా ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చివరిగా 47 నంబర్ అనేది వీరికైతే ఫేజ్ 3లో సీట్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫేజ్ 1లో ఫేజ్ 2లో సీట్స్ అనేవి ఫుల్ఫిల్ కాకపోతే మనకి ఇక్కడ ఫేజ్ 3కి వెళ్ళడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఫేజ్ 3లో వీరి సీరియల్ నెంబర్ వచ్చేసి 47. వీరికైతే 1004 వీరి ర్యాంకు. మరి వీరైతే ఎస్టీ కేటగిరీకి చెందినవారు. మరి వీరికైతే ఫేజ్ 3లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఫేజ్ 3లో కూడా మనకు 3 సీట్స్ అనేవి మిగిలిపోవడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఉర్దూ మీడియం గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉర్దూ మీడియం పైన ట్యాప్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ ఎంతమందిని ఫుల్ఫిల్ చేయడం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ 1 ఫ్రెండ్స్ ఇక్కడ కేవలం 33 మెంబర్స్ని మాత్రమే ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 మరియు ఫేజ్ 3 ఇక్కడ మనకు ఫ్రెండ్స్ ఇక్కడ ఫేజ్ 3 అనేది మనకు షో అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ 1 వచ్చేసి ఇక్కడ మనకు వీరి ర్యాంక్ వచ్చేసి 26. వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీఈ కమ్యూనిటీకి చెందినవారు. మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ 1లో వీరి ర్యాంక్ వచ్చేసి 26. ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ 2లో వచ్చేసి ఇక్కడ వీరి ర్యాంక్ వచ్చేసి 80 ర్యాంకు. ఫ్రెండ్స్ వీరికైతే బీసీఈ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 3 ఇక్కడ వీరి ర్యాంక్ వచ్చేసి 119. వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీఈ. అదేవిధంగా వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ 4 వీరి ర్యాంక్ వచ్చేసి 22. వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీఈ. మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 5 వీరి ర్యాంక్ వచ్చేసి 17. వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీఈ. మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 6 వీరి ర్యాంక్ వచ్చేసి 27. వీరైతే బీసీఈ కేటగిరీకి చెందినవారు. మరియు వీరికి కూడా ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 7 వీరి ర్యాంక్ వచ్చేసి 40. వీరైతే ఓసీ కేటగిరీకి చెందినవారు ఆర్ ఓసీ కమ్యూనిటీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 8 వీరి ర్యాంక్ వచ్చేసి 105. వీరైతే బీసీఈ కేటగిరీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 9 వీరి ర్యాంక్ వచ్చేసి 2. ఫ్రెండ్స్ వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీఈ. మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. మరియు సీరియల్ నెంబర్ 10 ఫ్రెండ్స్ ఇక్కడైతే వీరి ర్యాంక్ వచ్చేసి 39. వీరైతే బీసీఈ కమ్యూనిటీకి చెందినవారు. మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 11 వీరి ర్యాంక్ వచ్చేసి 81. వీరైతే బీసీఈ కమ్యూనిటీకి చెందినవారు. మరియు వీరికి ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 12 ఫ్రెండ్స్ వీరికైతే 34 ర్యాంక్ రావడం జరిగింది. మరియు వీరైతే బీసీఈ కేటగిరీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 13 వీరి ర్యాంక్ వచ్చేసి 114. వీరి కమ్యూనిటీ వచ్చేసి బీసీఈ. మరి వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ 14 ఫ్రెండ్స్ వీరి ర్యాంక్ వచ్చేసి 84. వీరైతే బీసీఈ కమ్యూనిటీకి చెందినవారు. మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ నేనైతే కేవలం ఇది ఉర్దూ మీడియం గురించి మాత్రమే చెప్తున్నాను. సీరియల్ నెంబర్ 15 వీరికి వచ్చినటువంటి ర్యాంకు 56. వీరైతే ఓసీ కమ్యూనిటీకి చెందినవారు. ఫేజ్ నెంబర్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 16 వీరి ర్యాంక్ వచ్చేసి 45. వీరు ఎస్సీ కేటగిరీకి చెందినవారు. మరియు వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 17 వీరి ర్యాంక్ వచ్చేసి 5. వీరైతే బీసీఈ కమ్యూనిటీకి చెందినవారు. మరియు వీరికి కూడా ఫేజ్ 1లో సీట్ అనేది రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 18 వీరి ర్యాంక్ వచ్చేసి 76. మరియు వీరైతే ఓసీ కమ్యూనిటీకి చెందినవారు. మరియు వీరికి వచ్చినటువంటి ర్యాంకు 1. వీరికైతే ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 19
వీరికి వచ్చినటువంటి ర్యాంకు 30 మరియు వీరైతే ఓసీ కమ్యూనిటీకి చెందినవారు. వీరికి ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయడం అనేది జరిగింది. సీరియల్ నెంబర్ 20 వీరికి వచ్చినటువంటి ర్యాంకు 23. వీరైతే బీసీ కమ్యూనిటీకి చెందినవారు మరియు వీరికి కూడా ఫేజ్ 1లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 21 వీరి ర్యాంకు 307. వీరైతే బీసీ కమ్యూనిటీకి చెందినవారు మరియు వీరికి ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 21 నెంబర్లో వీరికి వచ్చినటువంటి ర్యాంకు 307. వీరైతే బీసీ కమ్యూనిటీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 2లో మనకు సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫేజ్ 1లో సీట్స్ అనేవి ఫుల్ఫిల్ చేయకపోతేనే మనకు ఫేజ్ 2లో ఆప్షన్స్ అనేవి మనకు వెబ్ ఆప్షన్స్లో అక్కడ మనకు ఆ కాలేజ్ అనేది షో అవుతుంది. సో సింపుల్గా మనం అక్కడ కాలేజ్ షో అయినప్పుడు ఫేజ్ 1లో కొన్ని సీట్స్ అనేవి మిగిలిపోయి ఉన్నాయని మనం అర్థం చేసుకొని ఫేజ్ 2లో మనకు వెబ్ ఆప్షన్స్ టైంలో మనం ఆ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ 22 ఇక్కడ మనకు ర్యాంక్ వచ్చేసి 163 మరియు వీరైతే ఓసీ కమ్యూనిటీకి చెందినవారు. వీరికి ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ 23 వీరి ర్యాంక్ వచ్చేసి 133. వీరైతే బీసీ కమ్యూనిటీకి చెందినవారు. వీరికి కూడా ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ 24 ఇక్కడైతే వీరి ర్యాంక్ వచ్చేసి 150 మరియు వీరైతే బీసీ కమ్యూనిటీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 25 ఇక్కడైతే వీరి ర్యాంక్ వచ్చేసి 143. ఫ్రెండ్స్, ఇక్కడైతే వీరైతే బీసీ కేటగిరీకి చెందినవారు మరియు వీరికి కూడా ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ 26 వీరి ర్యాంక్ వచ్చేసి 116. వీరైతే ఓసీ కమ్యూనిటీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబర్ 27 ఇక్కడ వచ్చేసి మనకు 171 వీరి ర్యాంకు మరియు వీరు ఓసీ కమ్యూనిటీకి చెందినవారు. అదేవిధంగా వీరికైతే ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వీరి సీరియల్ నెంబర్ వచ్చేసి 28. వీరి ర్యాంక్ వచ్చేసి 141. వీరికైతే ఓసీ కేటగిరీకి చెందినవారు. వీరికైతే ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 29. ఫ్రెండ్స్, వీరి ర్యాంక్ వచ్చేసి 288 మరియు వీరైతే ఓసీ కమ్యూనిటీకి చెందినవారు. అదేవిధంగా వీరు ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 30 వీరి ర్యాంక్ వచ్చేసి 166. వీరైతే ఓసీ కమ్యూనిటీకి చెందినవారు మరియు అదేవిధంగా వీరికైతే ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 31. వీరి ర్యాంక్ వచ్చేసి 144. వీరైతే బీసీ కమ్యూనిటీకి చెందినవారు మరియు వీరికి కూడా ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ 32. వీరి ర్యాంక్ వచ్చేసి 206. మరియు వీరైతే బీసీ కేటగిరీకి చెందినవారు. అదేవిధంగా వీరికి ఫేజ్ 2లో సీట్ రావడం జరిగింది. ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 33. ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 33. వీరి ర్యాంక్ వచ్చేసి 296. ఫ్రెండ్స్, వీరైతే ఓసీ కమ్యూనిటీకి చెందినవారు మరియు వీరికైతే ఫేజ్ 3లో సీట్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఫేజ్ 1లో ఫేజ్ 2లో సీట్స్ అనేవి మిగిలిపోతే మనకు లేకనా వెబ్ ఆప్షన్స్లో ఆ కాలేజ్ అనేది షో అవుతుంది. సింపుల్గా మీరైతే కాలేజ్ షో అయితే లేకనా అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు సీట్స్ అనేవి మిగిలిపోయి ఉన్నాయి. సో మీరైతే మీ ర్యాంక్ని బేస్ చేసుకుని అక్కడ మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.